కర్కాటక రాశి వారికి అష్టమ స్థానాల్లో రవి, బుధుడు, రాహువు, శుక్రుడు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైనటువంటి చికాకులు ఏర్పడటము, కాస్తంత ప్రమాదాలను తప్పించుకునే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు దైవ చింతన చాలా వరకు మిమ్మల్ని రక్షిస్తుంది. ఇది గ్రహించి మెలగండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పూజలు చేసుకోకుండా, ఏదైనా దైవ ప్రార్థన చేసుకోకుండా మాత్రం బయటికి వెళ్ళవద్దు. భయపెట్టాలనో, బాధ పెట్టాలనో, కంగారు పెట్టాలనో మాత్రం కాదు. మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు దానికి దైవానుగ్రహం కూడా తోడైతే అందులో వచ్చే పరిణామాలే వేరు. అంటే తాత్కాలికంగా మన జాతకము అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా మనకు ఒక 70 రూపాయలు వచ్చేది ఉందంటే దానికి దైవబలం తోడైతే 70కి 70 140 వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఏదైతే తద్వారా వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ కావచ్చు, ప్రతికూల ప్రభావం కావచ్చు. అంటే మీరు 70 రూపాయలు తింటుంటే బయట వాళ్ళంతా ఊరికైనా కూర్చోరు కదా, ఏదో ఒక ఏడుపు, ఏదో ఒక విధంగా మీ దగ్గర నుంచి ఆ డబ్బులు తీసుకోవాలన్న ఆలోచనలు కావచ్చు, ఏదో ఒక విధమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ నెగిటివ్ ఇంపాక్ట్ కూడా పోయే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు దీపారాధన, ధూపం వేయడము, ఈ కార్యక్రమాలను మాత్రం ఖచ్చితంగా చెయ్యండి. తద్వారా ఎన్నో మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు. మంచి శుభవార్తను వినగలుగుతారు. సంతానానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఏర్పాట్ల విషయాలలో కాస్తంత లోటుపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. సరైన సమయానికి ధనం చేతిలో లేక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మిషనరీ కొనుగోలు చేయాలన్న ఆలోచనలు, సొంత ఉపాధి రీత్యా మనకంటూ కాస్తంత ధైర్యం ఉండాలి, నమ్మకం ఉండాలి, మనంతట మనం నిలబడాలి, ఎవరి మీద ఆధారపడకూడదు అన్న ప్రతి ఆలోచన సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఆ మార్గంలో మీరు ధైర్యంగా వెళ్ళగలిగితే చాలు, మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏదో టైలరింగ్ మిషన్ కొనుక్కుంటాను నేను అని మీరు అనటం, ఆ ఊర్లో 10 ఉన్నాయి, వీధికి 10 ఉన్నాయి, నడుస్తుందా పెడుతుందా అని కాస్తంత అటు ఇటుగా మాట్లాడే వ్యక్తులు ఉండవచ్చు. కానీ మీకు ఇది కరెక్ట్ అని అనిపిస్తే అది మీరు చెయ్యండి. దాని వలన మీకు కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. వీధికి 10 మందికి అది ఉపాధి ఇచ్చింది, 11వ వ్యక్తి మీరు అవుతారు. ఏం మీకు ఉపాధి ఇవ్వలేదా, ఆదాయం ఇవ్వలేదా? అలా ఆలోచిస్తే మంచి జరుగుతుంది. ఇది తెలుసుకొని మెలగండి. ఆరోగ్య విషయాలలో మంచి శుభవార్తను వినగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి, మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని పఠించండి.